పద్మశాలి మిట్లారా ఒకసారి భీమండి నుంచి వెళ్ళి నేత కార్మికుడు కుస్మ సత్యనారాయణ నేత కార్మికుడు ఒక వీడియో మనకు పంపించిండు. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మనం కొద్దిగా మాట్లాడుకుందాం. పద్మశాలి మిట్లారా ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి, చూడండి కూడా ఖచ్చితంగా అసలు పద్మశాలిల స్థితి ఏంటిది. ఎందుకంటే పద్మశాల కులవృత్తి కదా, నేత వృత్తి. ఆ భీమండి నుంచి వెళ్ళి కుస్మ సత్యనారాయణ నేత కార్మికుడు అన్నగారు ఒక వీడియో పంపించిండు. ఒకసారి ఆ వీడియో చూడండి మిట్లారా, అక్కడ పరిస్థితి ఏంటి. कुस्मा सत्यनारायण नेता है। मैं यही कारखाने में 16-17 साल से काम करता है। देखो ये लोग बंगाल में చూడండి, చూసిన తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. सरकारी ये कपड़े के ऊपर लाइसेंस लेके मजदूरी का काम चलाने के लिए मेहनत करता है। देखो हमें 16-17 साल से मैं यही कारखाने में काम करता है। आज ये लोग बंगाल में भेजेगा तो ఇక్కడ భివండి నుంచి వెళ్ళి నేత కార్మికుడు కుస్మ సత్యనారాయణ నేత కార్మికుడు అక్కడ ఏం మాట్లాడుతూ హిందీలో మాట్లాడండి. అక్కడ అంటే అక్కడ ప్రభుత్వాలకు విషయాలు తెలియాలని చెప్పి కొద్దిగా హిందీలో మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే 17-18 సంవత్సరాలుగా భివండిలో పనిచేస్తున్నా నేను. అక్కడ నేసిన బట్టకు గిట్టుబాటు ధర లేకపోవడమా, లేకుంటే అక్కడ ప్రభుత్వాలు వివక్ష చూపడమా, ఏదో ఒకటి మొత్తం మీదైతే ఆ వ్యవస్థను మూసివేసి ఆ సాంచలను పవర్ రూమ్స్ను అంటే చెత్త సామాన్లు అమ్మే పరిస్థితి వచ్చేసింది. రేపు నా జీవన స్థితి ఎట్లా గడుస్తుంది, రోజు రోటి రేపటి నా బతికేంది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కుస్మ నేత కార్మికుడు. ఒకసారి కుస్మ సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. పద్మశాలి మిట్లారా కొద్దిగా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. పద్మశాలి సమాజంపై ఏ విధంగా రాజకీయాలు కక్ష కడుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నాను మిట్లారా, తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమ సమూహలు ఏం చెప్పిండ్రు, తెలంగాణ వస్తే దుబాయ్, బొంబాయి, భీమండి ఇట్లా వలస జీవితాలు ఆగిపోతాయి, అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు, గత ముఖ్యమంత్రి గారు. మరి ఆయన 10 సంవత్సరాలు పరిపాలించారు. వలస జీవితాలు ఆగిపోలేవు, ఆకల్యాలు ఆగిపోలేవు, నేత కార్మికులు ఆత్మహత్యలు ఆగిపోలేవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేళ్ళు ఇదే విధంగా కొనసాగుతున్నది. ఒక్కసారి ఎంత అన్నగారికి ఫోన్ చేద్దాం, ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. చిల కుస్మ సత్యనారాయణ గారు అక్కడ సాంచెల్ల పని మీద ఉన్నారు కావచ్చు, ఇలా లిఫ్ట్ చేస్తలేదు. నేనేమంటున్నా అంటే పద్మశాలి మిట్లారా, పద్మశాలీలు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే నేత పరిశ్రమ అనేది పద్మశాలిల కులవృత్తి. మరి నేత కార్మికుల జీవితాలు ఇదే విధంగా గడిచిపోవాల్సిందేనా? వీరి బతుకులు బాగు చేసేది ఎవరు? ఒక్కసారి పద్మశాలి మిత్రులందరూ కూడా వినాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అది ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, అటు తెలంగాణ తీసుకుందాం, అటు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే నేత ఒకసారి కుస్మ సత్యనారాయణతో మాట్లాడదాం. హలో అన్నగారు నమస్తే, నేను లైవ్లో ఉన్నా అన్న. నేను మీ వీడియోను ప్లే చేస్తున్నా, ఒకసారి మీ వీడియో పంపించాలి కదా. ఏంటిది అక్కడ భీవండిలో పరిస్థితి ఏంటిదన్నా? భీవండిలో పరిస్థితి ఏంటిదన్నా? భీవండిలో ఇదే గట్టినే ఉంటుంది అన్న. అది మొత్తం అంతా ఇదైపోయింది, మందం ఉన్నదని అంటుర్రు, బంద్ పెడుతుర్రు. ఇక మందం అంటే అక్కడ ఇక చేసిన బట్టకు గిట్టుబాటు రాకపోవడం ఇవే కదన్న. చేసిన బట్టకు గిట్టుబాటు ఏంది, మార్కెట్ లో మాల్ అమ్ముతలేదు అని అంటారు, యాన్ ధర పెరుగుతుంది అని అంటారు. అప్పుడే పెరుగుతుంది, అప్పుడే దిగుతుంది. ఈ నడిపెట్టోళ్ళు కూడా నడిపెట్టేందుకు వెనక ముందు అవుతారు. ఒకప్పుడు భీమండి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం భీమండి అంటే కొద్దిగా పద్మశాలకు ఉపాధి కల్పించే ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదన్న భీమండిలో? ఇప్పుడు లేదు, లేదు కదన్న. 20 సంవత్సరాల కింద ఏంటన్నా, మొన్నటి దాకా మన కేసీఆర్ రాకముందు కూడా
డిమాండ్ లో మన పద్మశాలిలే ఉండిరి అన్నాను. ఉండిరి కానీ ఇప్పుడే అంత పురాణ అర్థం అయిపోయింది ఈ పరిస్థితి. సరే సరే రైట్ అన్నా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. రైట్ అన్నా, ఇది పరిస్థితి మిత్రులారా. నేనేమంటున్నా అంటే పద్మశాలిల కుల వృత్తి నేత వృత్తి గతంలో భీవండి కానివ్వండి, బొంబాయి కానివ్వండి, ఇప్పుడు ముంబైగా పిలిచే బాంబాయి కానివ్వండి, సోలాపూర్ కానివ్వండి, గుజరాత్ కానీ, అహ్మదాబాదు పలు ప్రాంతాలకు ఉభయ రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల పద్మశాల కులవృత్తి నేత వృత్తిగా వచ్చి ఆ ప్రాంతాలకు వెళ్ళి సాంచి నడిపి కుటుంబాన్ని పోషించుకునేవారు. అక్కడి ప్రాంతాల్లో కూడా వ్యవస్థ కుంటుపడిపోతుంది. అక్కడి ప్రాంతాల్లో కుంటుపడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం పని చేసుకొని బతకాలి? ఒక మాట చెప్పన్నా మిట్లారా, చేనేత వ్యవస్థ నేత వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే, ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నభిన్నం చేస్తున్నాయి. కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి, వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో రావడం లేదు. మరి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాలి ఆలోచించాలి. ఈ నేత కార్మికుల బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వల్ల సాధ్యం. కేసీఆర్ బాగుపరచాడు, రేవంత్ రెడ్డి బాగుపరచాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపరచారు, లోకేష్ గారు బాగుపరచారు, పవన్ కళ్యాణ్ గారు బాగుపరచారు. వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప ఎంతసేపు నాకు కేసీఆర్ అంటే అభిమానము, నాకు రేవంత్ రెడ్డి అభిమానము, నాకు లోకేష్ గారి అభిమానము, నాకు చంద్రబాబు నాయుడు అభిమానము, నాకు పవన్ కళ్యాణ్ అభిమానమని వాళ్ళపైన అభిమానంతో జెండాలు మోసినంత కాలం పాము కదా తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు పద్మశాలి సమాజ జాతి ముందు నేత కార్మికులు చెల్లాచెదురైపోతూ దిక్కుతో స్థితిలో ఆత్మహత్య చేసుకుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పద్మశాలి సమాజం ఉండిపోతుంది. కాబట్టి ఓ పద్మశాలి మిట్లారా, ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా నేను. నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే, పద్మశాల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ వాళ్ళనో రేవంత్ రెడ్డి వాళ్ళనో చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం కాదు. వీరి బతుకులు బాగుపడాలంటే పద్మశాలి బిడ్డలు బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు గొంతుకుని పోయినాడు పద్మశాలి వాదం వినిపించిన రోజు మాత్రమే వీళ్ళ బతుకులు బాగుపడతారు తప్పించి ఎంతసేపు వాణి జెండా విని జెండా మోసినంత కాలం పద్మశాలి జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా. ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకంటే మిట్లారా, పద్మశాలి సమాజం గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. గతం ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నది. వర్తమానంకి వచ్చేసరికి ఆర్థికంగా బలపడుతున్న సామాజిక వర్గం. ఈ బలపడుతున్న సామాజిక వర్గం రాజకీయాలపై పడిగేస్తే ఖచ్చితంగా నేత కార్మికుల బతుకులు బాగుపడతాయి తప్పించి అప్పటిదాకా కూడా నేత కార్మికుల బతుకులు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా. కాబట్టి పద్మశాలి సోదరులారా, ఇకనైనా గ్రహించండి, ఇకనైనా మార్పు రావాలి. ఎంతసేపు జెండాలు మోసే కాడ జిందాబాదులు కొట్టే కాడ కాదు. పద్మశాలి సమాజంలోని బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని పోయిన రోజు ఖచ్చితంగా పద్మశాలి బతుకులు బాగుపడతాయి. నేను మాత్రం ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, ఒక పద్మశాలి బిడ్డగా. రాబోయే తెలంగాణ విషయం తీసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పద్మశాలి గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని పోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం సిద్ధంగా ఉందాం. పద్మశాలి సోదరులారా, ఖచ్చితంగా చెప్తున్నా, ఇంత జనాభా ఉండి, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఇంత సమాజానికి ఇంత నష్టం జరుగుతుంటే మనం నిస్సహాయ స్థితిలో మనం నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం. ఇలా పద్మశాలి సమాజం నిశ్శబ్దమైతే దీనికి కారణము. కాబట్టి పద్మశాలి మిట్లారా, ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి సమాజంలోని బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని పోయిన రోజు మాత్రమే నేత కార్మికుల బతుకులు బాగుపడతాం మిట్లారా. ఎంతసేపు వానికి వీనికి జిందాబాద్ కొట్టినంత కాలం నేత కార్మికుల బతుకులు బాగుపడడం కాదు కదా, యావత్ పద్మశాలి సమాజం ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.